హలో! ఈ సెషన్‌కు స్వాగతం. నాండ్ యొక్క క్యాస్కేడింగ్ లక్షణంతో సహా బహుముఖ విలోమ సామర్థ్యాలను పెంచడం ద్వారా కేవలం నాండ్ గేట్ ప్రిమిటివ్స్ నుండి మాత్రమే ఎక్స్‌క్లూజివ్ ఆర్ మరియు ఎక్స్‌క్లూజివ్ నార్ వంటి క్లిష్టమైన లాజిక్‌ను తిరిగి సృష్టించవచ్చు. ఉద్దేశాలు ఈ సెషన్ చివరికి మీరు నాండ్ గేట్ ఉపయోగించి నార్, ఎక్సార్ మరియు ఎక్స్‌నార్ గేట్స్ నిర్మిస్తారు. నార్, ఎక్సార్ మరియు ఎక్స్‌నార్ గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్స్‌లను తెలుసుకుంటారు మరియు ధృవీకరిస్తారు. మనం నాండ్ గేట్స్ నుండి నార్, ఎక్సార్ మరియు ఎక్స్‌నార్ గేట్స్ ఎలా నిర్మించవచ్చో కనుక్కుందాం. దీని కొరకు మనకి కింది సాధనాలు లేదా ఉపకరణం అవసరం అవుతాయి. రెగ్యులేట్ చేయబడిన డీసీ పవర్ సప్లై 0 నుంచి 30 వోల్ట్ 3 ఆంపియర్లు 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, నోస్ ప్లాయర్ 1. మనకి కింది వస్తువులు మరియు కాంపోనెంట్స్ కూడా కావాల్సుంటుంది. బ్రెడ్ బోర్డ్ 1, ఐసీ 74002, మినియేచర్ టాగుల్ స్విచెస్ 2, హుకప్ వైర్ అవసరమైన విధంగా, రెసిస్టర్ 330 ohms 1/4 వోల్ట్ CR25 1, ఎల్ఈడి 5 mm 1. ప్రాథమికతలను కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నాండ్ గేట్ ఐసీ 7400 ఉపయోగించి మనం నార్ గేట్ నిర్మాణం మరియు దాని ట్రూత్ టేబుల్ ధృవీకరణను చూద్దాం. ప్రయోగాత్మక విధానంలోకి వెళ్లే ముందు మనం లాజికల్ సర్క్యూట్ని చూద్దాం. ముందుగా ఇన్పుట్ ఏను నాండ్ గేట్కు కనెక్ట్ చేయండి. ఇన్పుట్ బిను వేరొక నాండ్ గేట్కు కనెక్ట్ చేయండి. ఈ రెండు నాండ్ గేట్స్ యొక్క అవుట్పుట్స్ను మూడవ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్లకు కనెక్ట్ చేయండి. ఈ మూడవ నాండ్ యొక్క అవుట్పుట్ను నాల్గవ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయండి. నాల్గవ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ నార్ లాజిక్ను అందిస్తుంది. క్వాడ్రుపుల్ ఇన్వర్షన్ ద్వారా 4 నాండ్లు కలిసి ఇన్పుట్స్ను ఇన్వర్ట్ చేయడానికి, ఇన్వర్జన్స్ను నాండ్ చేయడానికి మరియు మళ్లీ ఇన్వర్ట్ చేయడానికి నార్ లాజిక్ సాధించడానికి దోహదపడతాయి. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. సిద్ధంగా ఉన్నప్పుడు అవసరమైన అన్ని విడి భాగాలను సేకరించండి మరియు అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టర్ మరియు ఎల్ఈడీలు బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్ బోర్డ్పై 14 పిన్ ఐసీని గట్టిగా బిగించండి. యాక్యురసీ కోసం మీరు సర్క్యూట్ చిత్రాన్ని కూడా చూడవచ్చు. పవర్ సప్లై నుండి లింకింగ్ వైర్స్ను బ్రెడ్ బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసీ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఆపై పిన్ నంబర్ 7 గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. టాగుల్ స్విచ్ల 2 టెర్మినల్స్ను పవర్ సోర్స్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. టాగుల్ స్విచ్ S1ను పిన్ నంబర్లు 1 మరియు 2కు, S2ను పిన్ నంబర్ 4 మరియు 5కు కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఇంటర్ కనెక్షన్స్ చేయండి. 3వ పిన్ను 9వ పిన్కు, 6వ పిన్ను 10వ పిన్కు, మరియు 8వ పిన్ను 12వ మరియు 13వ పిన్స్కు కనెక్ట్ చేయండి. అంతిమంగా గ్రహించబడిన అవుట్పుట్ 7400 ఐసీ యొక్క 11వ పిన్ నుండి లభిస్తుంది. ఇప్పుడు మనం మన విజువల్ ఇండికేటర్ సెటప్ చేద్దాం. ఐసీ యొక్క అవుట్పుట్ పిన్కు ఒక రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. ఇది ఎల్ఈడీకి విద్యుత్ను పరిమితం చేస్తుంది, తద్వారా అవి కాలిపోకుండా రక్షిస్తుంది. తర్వాత ఎల్ఈడీ యొక్క యానోడ్ను రెసిస్టర్ యొక్క ప్రీ ఎండ్కు మరియు క్యాథోడ్ను గ్రౌండ్కు జత చేయండి. మీరు పవరప్ చేసే ముందు అసెంబుల్ చేయబడిన మీ గేట్ సర్క్యూట్ను పరీక్షించండి. ఇది ఐసీని పాడు చేసే లేదా సర్క్యూట్ యొక్క పనితీరును ప్రభావితం చేసే షార్ట్ సర్క్యూట్స్ లేదా తప్పు కనెక్షన్లు లేకుండా ఉండేందుకు కీలకమైనది.
అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. స్విచ్లు S1 మరియు S2 ఆపరేట్ చేస్తూ పరీక్షను ప్రారంభించండి. టాగుల్ స్విచ్లు S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడీని పరీక్షిద్దాం. అది వెలుగుతోంది. 2 ఇన్పుట్స్ లోగా ఉన్నప్పుడు మాత్రమే నార్ గేట్ అవుట్పుట్ ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగుల్ చేయండి. ఎల్ఈడీని పరీక్షించండి. ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఎల్ఈడీ ఇంకా వెలగడం లేదు. ఇప్పుడు స్విచ్లను 10 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడీ వెలగడం లేదు. చివరగా స్విచ్లను 11 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడీ వెలగడం లేదు. తర్వాత విధానం నాండ్ గేట్ ఐసీ 7400 ఉపయోగించి ఎక్సార్ గేట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష మరియు దాని ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణ. ప్రయోగాత్మక విధానంలోకి వెళ్లే ముందు మనం లాజికల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ఇన్పుట్ A మరియు Bలను నాండ్ గేట్ 1కి కనెక్ట్ చేయండి. ఇన్పుట్ A మరియు Bలను వరుసగా నాండ్ గేట్స్ 2 మరియు 3కు కనెక్ట్ చేయండి. నాండ్ గేట్ 1 అవుట్పుట్ తీసుకుని నాండ్ గేట్స్ 2 మరియు 3లకు కనెక్ట్ చేయండి. నాండ్ గేట్ 2 మరియు 3 యొక్క అవుట్పుట్ తీసుకొని నాండ్ గేట్ 4కు కనెక్ట్ చేయండి. నాండ్ గేట్ 4 యొక్క అవుట్పుట్ ఒక ఎక్సార్ గేట్ మాదిరి పనిచేస్తుంది. అనేక నాండ్ గేట్స్ యొక్క అవుట్పుట్స్ను కలిపి ఈ లాజికల్ సర్క్యూట్ ఒక ఎక్సార్ లాజికల్ గేట్ను క్రియేట్ చేస్తుంది. 2 ఇన్పుట్స్ వేరువేరుగా ఉంటే ఎక్స్క్లూజివ్ ఆర్ స్థితి నిజమని సూచిస్తూ అవుట్పుట్ నిజం అవుతుంది. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. సిద్ధంగా ఉన్నప్పుడు అవసరమైన అన్ని విడి భాగాలను సేకరించండి మరియు అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టర్ మరియు ఎల్ఈడీలు బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్ బోర్డ్పై 14 పిన్ ఐసీని గట్టిగా బిగించండి. యాక్యురసీ కోసం మీరు సర్క్యూట్ చిత్రాన్ని కూడా చూడవచ్చు. పవర్ సప్లై నుండి లింకింగ్ వైర్స్ను బ్రెడ్ బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసీ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఇది ఐసీ యొక్క లైఫ్ బ్లడ్ అయిన మన వీసీసీ. ఆపై పిన్ 7 గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. తర్వాత టాగల్ స్విచ్ల యొక్క 2 టెర్మినల్స్ను పవర్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. మరియు స్విచ్లు S1ను 1వ పిన్కు మరియు S2ను 2వ పిన్కు కనెక్ట్ చేయండి. ఇంటర్ కనెక్షన్స్ చేయండి. 1వ పిన్ను 4వ పిన్కు, 2వ పిన్ను 10వ పిన్కు, మూడవ పిన్ను 5వ మరియు 9వ పిన్కు, ఆరవ పిన్ను 12వ పిన్కు, మరియు 8వ పిన్ను 13వ పిన్కు కనెక్ట్ చేయండి. అంతిమంగా గ్రహించబడిన అవుట్పుట్ 11వ పిన్ నుండి లభిస్తుంది. ఒక ఐసీ యొక్క అవుట్పుట్ పిన్కు ఒక రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. ఎల్ఈడీని కూడా జతచేయండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. స్విచ్లు S1 మరియు S2 ఆపరేట్ చేస్తూ పరీక్షను ప్రారంభించండి. టాగల్ స్విచ్లు S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడీని పరీక్షిద్దాం. అది వెలగడం లేదు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగల్ చేయండి. ఎల్ఈడీని వెరిఫై చేయండి. అవుట్పుట్ ఎల్ఈడీ వెలుగుతోందని ఇప్పుడు మీరు గమనించవచ్చు. కాబట్టి ఏదైనా ఇన్పుట్స్ ఒకటైతే ఎక్సార్ హై అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు.
ఇప్పుడు స్విచ్లను 1-0 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడి వెలుగుతోంది. చివరగా స్విచ్లను 1-1 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అక్కడ కూడా అవుట్పుట్ స్థితిలో మార్పు లేదు. ఎల్ఈడి వెలగడం లేదు. చివరగా ఇప్పుడు నాండ్ గేట్ ఐసీ 7400 ఉపయోగించి XNOR గేట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష గురించి మరియు దాని ట్రూత్ టేబుల్ యొక్క ధృవీకరణ చూద్దాం. లాజికల్ సర్కిట్ను చూద్దాం. 4 నాండ్ గేట్స్ నుండి XOR గేట్ నిర్మించండి. ఒక 5వ నాండ్ గేట్కు 4 నాండ్ గేట్స్ నిర్మిస్తూ XOR యొక్క అవుట్పుట్ను కనెక్ట్ చేయండి. 5వ నాండ్ గేట్ యొక్క అవుట్పుట్ XNOR లాజిక్ అందిస్తుంది. మొదటి 4 నాండ్లతో ఒక XOR నిర్మించడం, తర్వాత 5వ నాండ్ గేట్ను ఉపయోగించి XOR అవుట్పుట్ను ఇన్వర్ట్ చేయడం వలన XNOR యొక్క ఎక్స్క్లూజివ్ NOR లాజికల్ ఈక్వివాలెన్స్ను తిరిగి సృష్టిస్తుంది. 2 ఇన్పుట్స్ ఒకటే అయినప్పుడు ఎక్స్క్లూజివ్ NOR స్థితి నిజం అని సూచిస్తూ అవుట్పుట్ నిజం అవుతుంది. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. అవసరమైన అన్ని విడిభాగాలను సేకరించండి మరియు అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. మల్టీమీటర్ ఉపయోగించి రెసిస్టర్ మరియు ఎల్ఈడీలు బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. సిద్ధంగా ఉన్న తర్వాత బ్రెడ్ బోర్డ్పై 14 పిన్ ఐసీలను గట్టిగా బిగించండి. పవర్ సప్లై నుండి లింకింగ్ వైర్స్ను బ్రెడ్ బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసీ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకు కనెక్ట్ చేయండి. ఆపై పిన్ నంబర్ 7 గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు టాగుల్ స్విచ్ల 2 టెర్మినల్స్ను పవర్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. మరియు స్విచ్లు S1ను 1వ మరియు 4వ పిన్స్కు, మరియు S2ను 2వ మరియు 10వ పిన్స్కు కనెక్ట్ చేయండి. ఇంటర్ కనెక్షన్స్ చేయండి. 3వ పిన్ను 5వ మరియు 9వ పిన్స్కు, 6వ పిన్ను 12వ పిన్కు, 8వ పిన్ను 13వ పిన్కు మరియు 11వ పిన్ను 2వ ఐసీ యొక్క 1వ మరియు 2వ పిన్స్కు కనెక్ట్ చేయండి. అంతిమంగా గ్రహించబడిన అవుట్పుట్ 2వ 7400 ఐసీ యొక్క 3వ పిన్ నుండి లభిస్తుంది. ఐసీ అవుట్పుట్ను ఒక రెసిస్టర్తో ఎల్ఈడీకి కనెక్ట్ చేయడం మర్చిపోకండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ S1 ఆపరేట్ చేయడం ద్వారా పరీక్షించడం ప్రారంభించండి. టాగుల్ స్విచ్లు S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 0-0 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడీని పరీక్షిద్దాం. అవుట్పుట్ వద్ద అది వెలుగుతోందని గమనించవచ్చు. ఇప్పుడు స్విచ్లను 0-1 సమ్మేళనానికి టాగుల్ చేయండి. ఎల్ఈడీని పరీక్షించండి. ఇప్పుడు అవుట్పుట్ 0కు మారుతుంది, అంటే ఎల్ఈడీ వెలగడం లేదు. ఇప్పుడు స్విచ్లను 1-0 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడీ వెలగడం లేదు. చివరగా స్విచ్లను 1-1 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ 1కి మారుతుంది, అంటే ఎల్ఈడీ వెలుగుతోంది.
దీనితో మనము ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రిందవి నేర్చుకున్నాము. నాండ్ గేట్ ఐసి ఉపయోగించి నార్, ఎక్సార్ మరియు ఎక్స్నార్ గేట్స్ నిర్మించడం ఎలా, మరియు నాండ్ గేట్స్ ఉపయోగించి నార్, ఎక్సార్ మరియు ఎక్స్నార్ గేట్స్ను గుర్తించడం మరియు వాటి ట్రూత్ టేబుల్స్ను ధృవీకరించడం. వీక్షించినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుద్దాము.